హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చనా రెడ్డి వ్లాగ్స్. ఇవాళ వచ్చేసి మేము మెహందీ ఫంక్షన్కి అయితే వెళ్తున్నామండి. మెహందీ ఫంక్షను మా తమ్ముడి ఫ్రెండ్ అండి. అమ్మాయి పేరు మేఘన. తను మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అండి. అందుకని మేము కూడా అన్ని ఈవెంట్స్కి వెళ్ళాము. లైక్ సంగీత్, హల్దీ, మెహందీ, పెళ్ళి కూతురు ఫంక్షను, పెళ్ళి అన్నిటికైతే వెళ్ళాము. మా పాప అయితే స్టార్టింగ్లో ఉన్న డెకర్ ఐటమ్స్ తీసుకొని వచ్చి అంతా నా మీద వేస్తుంది. ఇది మెహందీకి మెయిన్ డెకరేషన్ అండి. ఇది మెహందీకి చేయించుకున్న డెకర్. ఇది చాలా అంటే చాలా బాగా వచ్చింది అసలు. నెక్స్ట్ అమ్మాయి బ్రైడ్ కూడా ఎంటర్ అయిపోయిందండి. ఈ అమ్మాయి మేఘన. తను మెహందీ తనదే అండి. మెహందీ వచ్చేసి తను వచ్చింది, ఇంకా కూర్చుంటుంది. ఇంకా అంతలో అబ్బాయి వచ్చి ఎలా ఉంది అని అడుగుతున్నాడు. ఆంటీ వాళ్ళు కూడా అడుగుతున్నారు ఏ మెహందీ ఏ డిజైన్ పెట్టించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. ఈ ఆంటీ వాళ్ళ మదర్ అండి. అక్కడ ఉన్న రెడ్ కలర్ డ్రెస్ అమ్మాయి వాళ్ళ సిస్టరు. ఈ అన్న వాళ్ళ బ్రదర్ అండి. ఇంకా ల్యాప్టాప్ పట్టుకొని వర్క్ చేస్తూ చాలా బిజీగా కనిపిస్తున్నాడే వాడు నా తమ్ముడు అండి. వాడు అక్కడ కూడా వర్క్ చేసుకుంటున్నాడు. ఆఫీస్ ఉండింది వాడికి. ఇంకా అమ్మాయి ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలా అని చెప్పేసి చూసుకుంటుంది. తర్వాత డిజైన్ అయితే చాలా ఫాస్ట్గా సెలెక్ట్ చేసేసుకునింది. మెహందీ కూడా స్టార్ట్ చేసేసారండి తనకి. అప్పటికే ఆల్మోస్ట్ చాలా టైం అయింది. 8 పైన అయిపోయిందండి. అప్పటికే చాలామంది ఉన్నారని చెప్పేసి నేను అలా బయటికి వెళ్ళి ఎంట్రన్స్లో ఫ్లవర్ డెకరేషన్ ఇలా మెహందీ సెరమనీ అని చెప్పేసి పోస్టర్ ఉంటేను అక్కడ నేను లైట్గా ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటున్నానండి. పైన పందిర్లో అక్కడక్కడ ప్యారెట్స్ కూడా ఉన్నాయండి. చాలా బాగుంది. పందిరి కూడా కనిపించట్లేదు కానీ ప్యారెట్స్ అయితే ఉన్నాయి. ప్యారెట్స్ కొంచెం పైకి ఉన్నాయి, ఇవి ఫ్లవర్స్ వచ్చేసి కిందికి ఉన్నాయి. నువ్వు కమన్నా కవర్ అయిపోతుంది. నువ్వు కూడా నింటావు. ఇంకా మా బాబు కూడా నేను చిన్నగా మెహందీ ఏదైనా సింపుల్ డిజైన్ పెట్టించుకుంటాను మమ్మీ అంటేను సరే అని చెప్పేసి ఒక హ్యాండ్ మీద పీకాక్ వేయించామండి. పీకాక్ పక్కన ఇంకొక ఆంటీ జస్ట్ అడ్జస్ట్ చేయించుకుంటా ఉంది. ఇంకా హ్యాండ్ మీద పీకాక్ వేయించిన తర్వాత ఆ హ్యాండ్ మీదనే తన పేరు అయితే రాయించుకున్నాడు వాడు. ఇంకా నెక్స్ట్ వేరే హ్యాండ్ మీద ఒక చిన్న ఫ్లవర్ వేయించుకున్నాడు. చిన్నది వాడికి చిన్నగా అనిపించిందని చెప్పేసి హెచ్ రెడ్డి పట్టదులే నానా, పట్టదులే నాన్న. తెలీదంటనా? बड़ा कारोबार చాలు నాన్న. ఎన్ని చోట్ల రాసుకుంటావు? వద్దు వద్దు వద్దు, అదే పెడతారులే. ఆంటీ పెట్టుకున్నట్టు పెట్టాలంట. నెక్స్ట్ మా పాపకు కూడా పెట్టించానండి. అసలు తను స్టార్టింగ్ నుంచి అడుగుతుంది నేను పెట్టించుకుంటాను మెహందీ అని చెప్పేసి. నేను ఉంచుకోదు అని చెప్పేసి అనుకున్నాను. బట్ తనైతే ఎంత ఓపిక్గా కూర్చొని ఎంత నీట్గా అల్లరి చేయకుండా అసలు కదలకుండా 2 హ్యాండ్స్కి పెట్టించుకుందండి. అసలు చాలా బాగా ఉంచుకునింది కూడా. పెట్టించుకున్న వెంటనే తను పడుకుండిపోయింది. తన మెహందీ అయితే చాలా బాగా పండింది. ఇంకా నెక్స్ట్ మా అమ్మ పెట్టించుకుంటా ఉందండి. నేనైతే లాస్ట్లో పెట్టించుకున్నాను. ఫస్ట్ పిల్లలకి అమ్మ పెట్టించుకున్న తర్వాత మళ్ళీ పెట్టించుకున్నాను నేనైతేను. అమ్మది కూడా సింపుల్గానే అండి. సింపుల్గానే కాబట్టి ఫాస్ట్గా అయిపోయింది తనది కూడాను. ఇంకా మా లిఖిత్కి ఇంకా కొంచెం చిన్న చిన్న డిజైన్స్ కావాలా, ఏమన్నా ఆర్ట్ అట్లా వేయించుకోవాలని చెప్పేసి మళ్ళీ గణేష్ ఆర్ట్ వేయించుకున్నాడు చేతి మీద. అది కూడా చాలా బాగా వచ్చింది వాడికి కూడా.
ఇంకా ఆ తర్వాత మా చాకి సెకండ్ హ్యాండ్ చూడండి, సెకండ్ హ్యాండ్ కూడా చాలా ఓపిక్గా కూర్చొని ఎంత బాగా వేయించుకుంటుందో. ఇదైతే ఫస్ట్ హ్యాండ్ అయితే ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా తనే ఇస్తుంది సెకండ్ హ్యాండ్ కూడా. నేను పెట్టించుకోదు ఇంకా వెళ్ళిపోతుంది అనుకున్నాను, బట్ తనైతే లేదు, బాగా పెట్టించుకుంది. పెట్టించుకున్నాక ఫొటోస్ కూడా బాగా మంచిగా తీసుకుందండి, అసలు ఏడవలేదు, చాలా బాగుండింది. నేను ఏడుస్తే అది ఉండదు అంత క్రౌడ్లో అనుకున్నాను, బట్ తనైతే ఏడవలేదు. తను ఇంకా ఆడుకుంటుంది కదా అని చెప్పేసి నేను స్టార్ట్ చేయించుకున్నానండి. ఆల్మోస్ట్ నేను పెట్టించుకునేటప్పటికే 8:30, 9 అవుతూ ఉండింది టైము. మేము మెహందీ రోజు కార్లో వెళ్ళలేదండి, స్కూల్ నుండి పిల్లల్ని తీసుకొని వచ్చిన తర్వాత లేట్ అయిందని చెప్పేసి మెట్రోకి అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతామని చెప్పి మెట్రోకి వెళ్ళిపోయాము అక్కడికి. అక్కడ మా తమ్ముడు వచ్చి తీసుకెళ్ళిపోయాడు. ఇది ఈవెంట్ అంతా హైదరాబాద్లోనే అండి, దిల్సుఖ్ నగర్ సైడు. అందుకని చెప్పి మెట్రోలో వెళ్ళాము. అక్కడ మా తమ్ముడు వచ్చి రిసీవ్ చేసుకున్నాడు, వెళ్ళాము, ఫంక్షన్ చూసుకున్నామండి. ఇంకా నా మెహందీ కూడా తొందరగా కంప్లీట్ చేసేసుకోవాలి, ఎందుకంటే మెట్రో 11:45 వరకే కదండి నైట్ ఉండేది. అందుకని చెప్పేసి మేము ఫాస్ట్గా పెట్టించుకుంటున్నాము. అది కంప్లీట్ అవ్వగానే నాకు కూడా చాలానే టైం పట్టింది. నైట్కి డిన్నర్ కూడా వచ్చేసిందండి, సాంబార్ రైస్, కర్డ్ రైస్ ప్లస్ చపాతి. అవైతే ఈజీగా అన్నీ కలిపేసి పంపించారండి, బౌల్స్లో వేసుకొని స్పూన్ పెట్టుకొని తినేలాగా. మా తమ్ముడైతే చపాతీ తినిపిస్తున్నాడండి. తర్వాత కర్డ్ రైస్, సాంబార్ రైస్ అయితే నేనే స్పూన్ పెట్టేసుకొని తిన్నాను. బాయ్ ఆంటీ. ఆంటీ బాయ్. బాయ్ రా. ఎల్లుండి ఆంటీ. బాయ్ రా. జస్ట్ వీడియో చెప్పైతే స్టార్ట్ అయిపోయామండి. అక్కడ నుంచి ఆటోలో మలక్పేట్ మెట్రో స్టేషన్ దాకా అయితే వెళ్ళాము. చాకి ఒక రౌండ్ పడుకొని లేచింది. స్టేషన్ దగ్గర దిగాము, మెట్రో కోసం వెయిట్ చేస్తున్నాము పైన అయితే. ఇవన్నీ డోట్సే, ఇంకా ఇట్లున్నవన్నీ. అటు వస్తుంది, ఇటు వస్తుంది. ఇంకా 11 పైన కదండి, ఆ టైంలో పెద్ద క్రౌడ్ లేకుండా ఉండే, సీట్స్ అయితే ఈజీగా ఉన్నాయి మాకు. కూర్చున్నాము. మా చాకి చూడండి మెహందీ అంతా ఇట్లా రాలిపేస్తుంది మెట్రోలోని. ఇదండి ఇవాల్టి వీడియో అయితే, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.